తమైన నామమును బట్టి ప్రభు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ ప్రేమించి తన రెక్కల క్రింద భద్రపరిచి ఆయన నామాన్ని మహింపరిచేదానికి ఏర్పరచుకున్నాడు అనేదానికి ఏ సందేహం లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని పిలిచాడు. ఏం చేశాడు? ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మనము ఆయన రాజ్యంలో ఉండేదానికి పిలిచాడు. మనం ఈ లోకంలో మహిమకరంగా ఉండేదానికి, అంటే ఘనతగా విలువగా ఉండేదానికి, విలువైన వ్యక్తులుగా దేవుని దగ్గరికి వెళ్ళేదానికి పిలిచాడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తనతో పాటు ఉన్న సేవకులు సిల్వా, తిమోతి ఈ ముగ్గురు తెస్సలోనికా సంఘం, ఏ సంఘం? తెస్సలోనికా సంఘం. మీరు ఆలోచన చేయండి. ఇది నార్త్ ఆములూరు సంఘం, ఇంకోటి రాజుపాలెం సంఘం, ఇంకోటి అల్లూరు సంఘం. అలాగా బైబిల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని ఊర్ల పేర్లతో పిలువబడే సంఘాలు ఉన్నాయి. అలాగే ఈ తెస్సలోనికా సంఘంతో పౌలు తిమోతి, సిల్వాతో కలిసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, 1వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు ఉన్నాము అని మాట్లాడుతున్నారు. ఆయన రాజ్యమునకు మహిమకు పిలుచుచున్న దేవునికి, దేవుడు మనల్ని పిలిచాడు. చాలామంది మనల్ని పిలుస్తారు, శుభకార్యాలకు పిలుస్తారు, ఏదైనా కష్టం వస్తే పిలుస్తారు, ఏదైనా ఆపద వస్తే పిలుస్తారు, లేదా కొంతమంది గొడవలకి పిలుస్తారు, కొంతమంది ఇంకొక దానికి పిలుస్తారు. ఎన్నో రకాలైన పిలుపులు ఈ లోకంలో ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, నశించిపోకుండా ఆయన రాజ్యంలోనికి వెళ్ళేదానికి. రెండవదిగా మహిమగా, ఘనతగా, విలువగా ఈ లోకంలో మనం బ్రతికి ఆయన నామాన్ని మహింపరిచేదానికి ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపులో మంచి ఉద్దేశం ఉంది. మనం విలువగా ఉండాలి, ఘనతగా ఉండాలి. ధనమును బట్టి ఘనత రాదు. ఈ లోకపరంగా ఉన్న దౌర్జన్యమైన పరిస్థితులను బట్టి విలువ మనిషికి రాదు. ఒకవేళ వారి ముందు భయపడి వారితో అవసరం ఉన్నది కాబట్టి వారిని పొగిడినా, వారు వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకునే పరిస్థితి, వారిని గురించి చెడ్డగా మాట్లాడే పరిస్థితి. ఒక విలువ, ఒక ఘనత మనిషికి క్రియల ద్వారానే కలుగుతుంది, మంచి క్రియల ద్వారానే కలుగుతుంది. అలాంటి మంచి క్రియలలో మనిషి బ్రతుకుటకు ప్రభు ఇష్టపడుతూ ఆయనే ఈ లోకానికి వచ్చి ఒక మాదిరిని చూపించాడు. తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడాలి, ఏ విధంగా కుటుంబాన్ని ప్రేమించాలి, ఏ విధంగా సమాజంలో ఇతరులను గౌరవించాలి, క్షమించాలి, ప్రేమించాలి, ఇవన్నీ కూడా ఆయన ఒక మాదిరిని చూపించినట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుడు చెప్తున్న మాటనే ఆ తెస్సలోనికా సంఘంతో చెప్తున్నాడు. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఒక దైవ సేవకుడు ఇలాగ అన్నాడు. ఆయన మాట్లాడుతూ, వజ్రాలు ఉన్నాయి అనుకోండి, వజ్రాలు నెల్లూరు, మీకు అర్థమయ్యేట్లుగా చెప్తాను. నెల్లూరు సంతపేటలో రాశిగా పోసి ఈ వజ్రాలు కోట్ల రూపాయలు విలువ చేసేవి మీకు లక్షల రూపాయలకే ఇస్తామని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా కొంటారా? లేదు, ఇదిగో దానిలో నుంచి ఒక పెద్ద వజ్రం తీసి ఇదే కోహినూరు వజ్రం కోట్ల రూపాయలు విలువ చేసేది, ఇది కొనండి అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. అవే వజ్రాలను తీసుకొని లలితా జ్యువెలర్స్లో పెడితే, కళ్యాణ్ జ్యువెలర్స్లో పెడితే, తనిష్క జ్యువెలర్స్లో పెడితే, ఆ వజ్రాలు ఒక షోకేస్లో పెట్టి లక్షల రూపాయల వజ్రుల్ని ఇది 4 కోట్లు 5 కోట్లు అంటే ప్రజలు ఏం చేస్తారు తెలుసా?
నమ్ముతారు, కొనుక్కుంటారు. మీకు ఈ అర్థమయ్యేదని చెప్తున్నా. వజ్రం మారలా. ఏం మారలేదు? వజ్రం మారలా, ప్రదేశమే మారింది. అలాగే మనిషికి కూడా ఘనత, మహిమ, విలువ కలగాలంటే వారి స్థానం మార్చబడాలి. ఏం మార్చబడాలి? వారి స్థానం మార్చబడాలి, వారి సహవాసం మార్చబడాలి. మనం మంచోళ్ళమే, కానీ నువ్వు ఉన్న ఆ ప్రదేశం అనేది మంచిది కాదు. నువ్వు చేసే ఆ సహవాసం ఏదైతే ఉందో, నీకున్న ఆ మనస్తత్వం ఏదైతే ఉందో అది మంచిది కాదు. నువ్వు మంచి మనిషివే, ఆ మనస్తత్వం మంచిది కాదు. ఎప్పుడైతే ఆ స్థితిగతులు మార్చబడతాయో నీ జీవితంలోనికి దేవుడు అటు విలువ, మహిమ, ఘనత అనుగ్రహిస్తాడు. అయితే ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్న ప్రసంగం ఏంటంటే, మనిషి ఏ విషయాల్లో విలువను పోగొట్టుకుంటున్నాడో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనిషి విలువగా ఎందుకు బ్రతకటం లేదో చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి ఒక 7 విషయాలు చెప్తాను. మొదటి విషయాన్ని మనం గమనిస్తే, ఎందుకు మనిషి విలువగా ఉండటం లేదంటే తాను ఎవరో మర్చిపోయాడు కాబట్టి. ఏంది? తాను ఎవరో మర్చిపోయాడు కాబట్టి. ఆలోచన చేయండి. ఒక సెల్ ఫోన్ ఉంది మన చేతిలో. ఆ సెల్ ఫోన్ పని ఏంటి? ఫోన్లు చేయడం, ఫోన్లు మనకు రావడం, మెసేజ్లు పెట్టడం, మెసేజ్లు రావడం, ఇంటర్నెట్ పని చేయడం. ఇది ఆ ఫోన్లో ఉన్న పనితనం. ఒకవేళ ఆ ఫోన్లో సాఫ్ట్వేర్ దెబ్బతిని అది ఎందుకు పని చేస్తుందో దానికే తెలియకుండా మనం చెప్పింది అది వినకపోతే అది ఏం చేస్తుంది? దాని పరిస్థితి ఎలాగుంటుంది? విలువ అనేది కోల్పోతుంది. అంటే తాను ఏం చేస్తానో దానికి తెలియనప్పుడు, అది ఎలాంటి పరిస్థితిలో ఉందో అది ఎరుగినప్పుడు, దాని ఎవరో దానికి తెలియనప్పుడు ఖచ్చితంగా దాని విలువ కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. ఈ లోకంలో మీరు గమనించండి. ఒక కలెక్టర్ కొడుకు, ఒక పాస్టర్ కొడుకు, ఒక పోలీస్ కొడుకు, అలాగే ఒక సామాన్యుడే కానీ మంచి వ్యక్తి అతని కొడుకు, వీళ్ళందరూ కూడా సమాజంలో తిరుగుతూ ఉంటే సమాజం వారిని గమనిస్తూ ఉంటుంది. సమాజం ఏం చేస్తుంది? వారిని గమనిస్తుంటుంది. ఎలా గమనిస్తుంది? పలానైనా కలెక్టర్ గారి కొడుకుడు, పలానైనా పాస్టర్ గారి కొడుకు, పలానైనా పోలీస్ కొడుకు, పలానైనా చాలా మంచి మనిషి అతని కొడుకు. ఒకవేళ ఆ మనుషులు, ఆ యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము ఎవరో మరిచిపోతే వారి క్రియల మూలంగా ప్రజలు, సమాజం ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ నాయన కలెక్టర్ కదా, ఈ అబ్బాయి ఏంది ఇలాగున్నాడు? వాళ్ళ నాయన పోలీసు కదా, ఈ అబ్బాయి ఏంది దొంగగా ఉన్నాడు? వాళ్ళ నాయన పాస్టర్ కదా, ఈయనలో ఏంది ఇంత గొప్ప వ్యసనాలు ఉన్నాయి పాస్టర్ కొడుకులో? ఒరే, ఆ గ్రామంలో పలాని వ్యక్తి ఉన్నాడు, అతని బేదోడే కావచ్చు, చాలా మంచి వ్యక్తి, కానీ ఈడేంది ఇట్లా తయారయ్యాడు అంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటో తెలుసా? తాను ఎవరో మర్చిపోయినప్పుడు, మొదటిది ఎందుకు మనిషికి విలువ ఉండదు? తాను ఎవరో మర్చిపోయినప్పుడు. ఈ రోజున క్రైస్తవులకు ఎందుకు విలువ లేదు అనే ప్రశ్న మీకు నేను వేస్తున్నాను. దానికి సమాధానం మీరు చెప్తారా? క్రైస్తవులకు ఎందుకు విలువ లేదు చెప్పండి. క్రైస్తవులకి ఎందుకు విలువ లేదు చెప్పండి? వారు క్రైస్తవులు అన్న సంగతి మర్చిపోయారు కాబట్టి. ఏది? క్రైస్తవులు అన్న సంగతి మర్చిపోయారు. ఒక బూతి మాట మాట్లాడేటప్పుడు నేను క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకుంటే వాడు మాట్లాడు. ఒక అబద్ధం చెప్పేటప్పుడు నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటే అతను మారడం. ఇప్పుడు ఈ సమాజంలో క్రైస్తవులు ఒక్కరే ఉన్నారా? లేదు. క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, జైనులు ఉన్నారు, రకరకాలైన మతస్థులు ఉన్నారు. ఎవరిని వారు గౌరవించుకుంటున్నారు, ఎవరి భక్తిని వారు చాటుకుంటున్నారు, ఎవరి యొక్క విశ్వాసం వారిది, ఎవరి యొక్క భక్తి వారిది. అయితే క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే దేవుని తప్ప వేరొకరిని మనము ఆశ్రయించకూడదు, వేరొక పనిని చేయకూడదు. అయితే మీరు ఆలోచన చేయండి, మనుషులు అనేకులు మనకు పరిచయస్తులు ఉంటారు కాబట్టి వారి విశ్వాసాన్ని వారు చాటుకుంటూ ఉన్నప్పుడు ఒక
దిష్టి విషయంలో కావచ్చు, ఒక సోది విషయంలో కావచ్చు, ఈ లోకపరమైన ఇంకేదైనా ఆచారం కావచ్చు, దానికి మనకి చెప్పినప్పుడు మనం ఎందుకు విలువ కోల్పోతున్నాము, ఎందుకు విలువగా బ్రతకటం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు విలువగా బ్రతకటం లేదంటే, నీ విశ్వాసాన్ని ఇతరుల్లో బలపరచడానికి బదులు నీవే మర్చిపోయి, నువ్వే మర్చిపోయి, అసలు నువ్వెవరవో గుర్తు లేకుండా, నీవు క్రైస్తవుడువు, యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరలా ఆయన రాబోతున్నాడు, ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలన్న విషయం మర్చిపోయి ఈ లోకపరమైన ఆడంబరాల్లో తిరుగుతూ ఉంటే విలువ అనేది ఉంటుందా? ఆలకించండి, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మనల్ని మనం మర్చిపోయినప్పుడు, మన తండ్రి మంచితనాన్ని మనం మర్చిపోయినప్పుడు, మన యొక్క పరిస్థితులను మనం దిగజార్చుకునే పరిస్థితుల్లో ముందుకు వెళ్తాం. హోషేయ గ్రంథంలో ఆ ప్రజల గురించి, ఇజ్రాయేల్ గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏం చేస్తున్నారంట? జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఇది చదువుని గురించి జ్ఞానం కాదు. ఏం జ్ఞానం? చదువుని గురించి జ్ఞానం కాదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీల గురించిన జ్ఞానం కాదు. తాము ఎవరో కూడా మర్చిపోయేటువంటి అజ్ఞానం. అరే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియటం లేదురా. అసలు వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వారి కుటుంబ పరిస్థితులు ఎలాంటివి, కానీ వాడు మాట్లాడే మాటలు చూడు ఎలాగున్నాయో, వాడు నడిచే నడత చూడు ఎలాగుందో, అసలు వాడికి జ్ఞానం ఉందా? ఆ విధంగా మాట్లాడేదానికి జ్ఞానం ఉందా? ఆ విధంగా ప్రవర్తించేదానికి జ్ఞానం ఉందా అని చాలామంది సమాజం మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను బట్టి మనిషి విలువగా బ్రతకలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. నశించుచున్నారు అనే మాటను దేవుడు ఆడ ఉపయోగించాడు. ఆ మాటకి మనం గమనిస్తే నశించడం అనేది చనిపోవడం కాదు, కానీ ఆత్మీయంగా కూలిపోవడం. ఆత్మీయంగా కూలిపోవడం, గౌరవం పోవడం, గుర్తింపు చెదరిపోవడం, ప్రయోజనం లేని జీవితంగా మార్చబడ్డం. ఈ రోజున నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, దేవుడంట ఈ లోకంలో మనం తన రాజ్యానికి మహిమగా ఉండేదానికి మనల్ని ఏం చేశాడంట? పిలిచాడు. అయితే మనం మహిమగా ఘనతగా ఉండాలంటే మనల్ని మనం ఎవరో తెలుసుకోవాలి, మర్చిపోకూడదు. రెండో విషయాన్ని మనం చూస్తే, తక్కువ స్థలంలో తాను ఉండాలని ఒప్పుకున్నప్పుడు, ఏంటి? తక్కువ స్థానంలో తాను ఉండాలని ఒప్పుకున్నప్పుడు, మీకు అర్థమయ్యేట్లకు చెప్తాను. వజ్రం మురికి చోటుంటే దానికి మెరుపు, దాని యొక్క ప్రకాశం కనిపించదు. ఎక్కడుంటే? మురికి చోటు, లేదా దుమ్ములో కావచ్చు, బురదలో కావచ్చు ఉంటే దాని యొక్క ఆ విలువ అనేది మనకు కనిపించదు. అలాగే మనిషి పాపంలో ఉన్నప్పుడు, చెడు వాతావరణంలో ఉన్నప్పుడు అతని గౌరవం కూడా కనిపించకుండా పోద్ది. అర్థమైందా? వజ్రం బురదలో ఉంటే దాని యొక్క విలువ తెలుస్తుందా? దుమ్ములో ఉంటే దాని యొక్క విలువ తెలుస్తుందా? ఆ యొక్క దుమ్ము, ఆ బురద ఏం చేస్తుందంటే దాని విలువను తెలియనీయకుండా చేస్తుంది. అలాగే మనిషి పాపంలో ఉన్నప్పుడు, చెడు అలవాట్లలో ఉన్నప్పుడు అతని గౌరవం కూడా కనిపించదు, విలువ కనిపించదు. అందుకే సామెతల్లో ఒక మాట ఉంది, 25వ అధ్యాయం 26వ వచనంలో, కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. ఎంత బాగుంది కదా! కలకలు చేయబడిన ఊట అంటే బురదగా మార్చబడిన నీటి ఊట, చెడిపోయిన బుగ్గయు, చెడిపోయిన ఆ గుంట, ఆ వాతావరణం. నీతిమంతుడంట దుష్టునికి లోబడుటతో సమానం అంట. అంటే ఈ రోజున చాలామంది మనుషులు నీతిమంతులుగా ఉండి తమ యొక్క స్థలాన్ని చెడు అలవాటుల్లోనికి, పాపంలోనికి ఒప్పుకున్నప్పుడు వారి విలువ ఏం చేయట్లేదు?
కనిపించట్లేదు. ఈరోజున చాలామంది విలువ కనిపించకపోవడానికి మనిషిలో ఉన్న పాపం, మనిషిలో మారని చెడు అలవాట్లు ఈరోజున అలాంటి పరిస్థితి మనుషుల్ని విలువగా బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి. మూడో విషయాన్ని కూడా చెప్తాను. మూడో విషయం, మనుషుల అంగీకారానికే జీవించినప్పుడు. ఏంటి? మనుషుల అంగీకారానికి అంటే మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. గుర్తింపు కోసం, ఈ లోకపరమైన అధికారం కోసం, ఈ లోకపరమైన మెప్పు కోసం సత్యాన్ని తాకట్టు పెట్టడం. ఏం చేయడం? ఇప్పుడు ఈ లోకంలో ఒక మంచి పేరు రావాలంటే ఏం చేయాలా? మామూలుగా అయితే 10 మందికి సహాయం చేయాలా, 10 మందిని గౌరవించి వారికి ఏదో ఒకటి మనం అక్కర్లు నిలవాలా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మారిపోయింది. రౌడీగా బ్రతకాలా, దౌర్జన్యాలు చేయాలా, అబద్ధాలు చెప్పాలా, అక్కడ మాట ఇక్కడ చెప్పాలా, దోచుకోవాలా. ఇవి చేస్తే ఏమవుతుంది? మనిషికి సమాజంలో గౌరవం, సమాజంలో విలువ మామూలుగా అంటే బయట వాళ్ళు ఎన్ని తిట్టుకొని లోపల, కానీ బయటికి వాడు బాగా ఘనంగా కనిపించాలంటే అడ్డదారిలో పోవాలా. అంటే అడ్డదారిలో పోవాలంటే ఏం చేయాలి? సత్యాన్ని తాకట్టు పెట్టాలా. దేనికోసం? పేరు ప్రఖ్యాతల కోసం, గుర్తింపు కోసం. గలతీ సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక మాట, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోదును అంటాడు. నేను దేవుని సంతోషపెట్టాలా, మనుషులను సంతోషపెట్టాలా? మనుషులను సంతోషపెడితే దేవుని నేను సంతోషపెట్టలేను. దేవుని సంతోషపెడితే నేను నీతిగా బ్రతకగలను. ఆ సంఘంలో యూదులు కొంతమంది కొత్తగా మారిన వ్యక్తుల్ని వేరు సువార్త ప్రకటించి మారుస్తున్నారు. మీరు యేసయ్యను గురించి బోధిస్తే చాలదు, మీరు యూదా ధర్మశాస్త్రం గురించి బోధించాలి, సున్నతి చేయించుకోవాలి, మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి అని యూదులు కొంతమంది ఆ గలతీ సంఘాన్ని పాడు చేస్తూ ఉంటే పౌలు మీద వేసిన ఆరోపణలు ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించట్లా, కఠినంగా చెప్పట్లా, మోషే ఆజ్ఞలు చెప్పట్లా, ఆచారాలు చెప్పట్లా అని చెప్పి వారు అతని మీద నిందిస్తే పౌలు అంటాడు, నేను మిమ్మల్ని సంతోషపెట్టే బోధలు చేయలేను కానీ దేవుని మహిమపరిచే బోధలు చేస్తాను. హల్లెలూయా. మీ దగ్గర గుర్తింపు వచ్చేదానికి, మీ దగ్గర నాకు విలువ వచ్చేదానికి, మీ దృష్టిలో నేను పడేదానికి మీరు చెప్పినట్లుగా ఈ సత్యాన్ని నేను తాకట్టు పెట్టలేను. ఒకవేళ మనుషులు బాధపడినా ఉన్నదున్నట్లు వాక్యం నేను చెప్తానని పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకానొకసారి పేతురులు యోహానులు ఏం చేశారంటే మందిరం దగ్గర ఒక వ్యక్తిని బాగు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిపోయి ఎక్కడ యేసయ్య పేరు ప్రాగుతాదో అని పేతురు యోహానులకి ఏం చెప్పారో తెలుసా? ఇక మీదటి నుంచి యేసయ్య నామములో మీరు ఏ అద్భుతాలు చేసేదానికి వీల్లేదు, యేసయ్య సువార్త ప్రకటించేదానికి వీల్లేదు అని ఖండితంగా చెప్తే పేతురు వారిని చూసి అంటున్న మాట అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అన్నాడు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా? ఎందుకు ఈ మాటలు మీతో నేను ప్రస్తావిస్తున్నానంటే, చాలామంది మనుషులు ప్రత్యేకించి క్రైస్తవులు విలువ పోగొట్టుకునేదానికి దేవుని మాట వినటంలా మనుషుల మాట వింటున్నారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? గడిచిన దినాల్లో వెదికే దాని గురించి మీకు చెప్పాను. నేను ఏం చెప్పాను? ఆ స్త్రీ వెండి నాణెం పోగొట్టుకున్నప్పుడు దీపం వెలిగించింది అంటే వాక్యం, శుద్ధంగా ఊడ్చింది అంటే హృదయాన్ని శుభ్రం చేసుకోవడం, దొరికేంత వరకు జాగ్రత్తగా వెతికింది అంటే
ప్రార్థనలో, ఉపవాసంలో వెతకడం. ఇవి నచ్చవు క్రైస్తవులకి. ఇక్కడి నుంచి విజయవాడలో ఒక కొండ ఉంది, అక్కడ దాకా మోకాళ్ళ మీద నడిస్తే ఏందంట, ఆ మోకాళ్ళు ఉండేదానికా లేకపోతే తిరిగిపోయేదానికా? ఎక్కడి నుంచి అంట? ఇక్కడి నుంచి లేదా ఆ కొండ దగ్గర నుంచి కింద నుంచే ఆ మెట్లు మోకాళ్ళ మీదగానే పైకి ఎక్కితే, అంటే మన మోకాళ్ళు అరిగిపోయి మనకు మోకాళ్ళు దెబ్బతింటే దేవునికి సంతోషమా? కాదు. మీరు ఫలానా దగ్గరికి వెళ్ళి కానీ ముడుపు కడితే అప్పుడు ఏమవుతుంది? ఎవరు చెప్పేయి చెప్పండి అమ్మా. మనుషులు చెప్పేయా, దేవుడు చెప్పిందా? చెప్పాలి. నాకు కొంచెం ఈ మధ్య వినిపించట్లేదు సరిగా. మనుషులు చెప్పేనా? నిజమేనా? లేదా ఫలానా దగ్గరికి వెళ్ళి మన ఎంటుకలు కానీ సమర్పిస్తే ఎవరు చెప్పేయి? సరే, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు కాబట్టి పొలిమేర దాటి ఇంకొక ఊరిలో కానీ పనుకొని నిద్రపోతే ఇది ఎవరు చెప్పింది? దేవుడికి చెప్పలా. ఇంటికి సున్నాలు కొట్టించుకుంటే, పిండి వంటలు చేయించుకుంటే, ఇప్పుడే బిడ్డ చాలా రోజుల నుంచి చదువుకొని వచ్చాడు కాబట్టి ఎర్రనీళ్ళు పోసి మిరపకాయ దించి బొగ్గులేసి దిష్టి తీస్తే ఏమవుతుంది? కీడంతా పోద్ది. ఎవరు చెప్పేది? మనుషులు. పేతురు అంటాడు, దేవుని మాట వినేదానికంటే మీరు చెప్పే మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీకు అర్థమైందనుకుంటా, వాక్యం అర్థమైందనుకుంటా. మనిషి విలువగా ఎందుకు బ్రతకలేకపోతున్నాడంటే మూడో పాయింట్ ఏంటి? మనుషుల అంగీకారానికి మనం జీవించినప్పుడు. ఎట్లాగా? మనుషుల అంగీకారం అంటే వారి అంగీకారం, వారి దృష్టిలో పడాలని, వారి దృష్టిలో మనకు గుర్తింపు రావాలని, వారు మనల్ని మెచ్చుకోవాలని, వారి అంగీకారానికి మనం జీవించినప్పుడు, సత్యాన్ని తాకట్టు పెట్టినప్పుడు మనకు విలువ ఉండదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అయితే అలాగే బ్రతుకుతున్నారు. ఆఖరికి నాటుకోడు కోసి సవ్వంగా పోయినా కూడా ఆయన చూశాడు. అది చూడక ఆయన చూశాడు. అందుకే సవ్వంగా పోయింది. ఉప్పేస్తే కదా దాంట్లో. నీ ఉప్పి అట్లాంటిదో, మంచి ఉప్పో చెడ్డ ఉప్పో, సారం పోయిందో సారం పోలేదో ఎవరికేం తెలుసు? ఆ లెక్కన ఆ విధంగా జరిగే పని అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల్లో ఎవరికి కూడా ఒకరు బాగుపడితే ఒకరికి ఇష్టం ఉండదు. ఏంది? మనుషుల్లో ఎవరికి కూడా ఒకరు బాగుపడితే ఇంకొకరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఉండదు. అట్ట అనుకుంటే నీ మొత్తం బావాలా. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నువ్వు బాగా ఇల్లు కట్టుకున్నావు అనుకో, అందరికి సంతోషం ఉంటుందా? అప్పుడు పోవద్దా ఇల్లు? నువ్వు చెప్పే ప్రకారం అయితే అప్పుడు నీ ఆరోగ్యం దెబ్బతినొద్దా? నువ్వు మంచి చీర కట్టుకున్నావు, మంచి నగలు వేసుకున్నావు, ఎవరికి ఇష్టం ఉండదు, గొనుక్కుంటున్నారు, ఆ నగలు బాగుద్దా? ఆలోచన చేయండి. మనుషుల అంగీకారం, మనుషులు చెప్పినట్లుగా, మనుషులు ఆలోచించినట్లుగా, వారి ఆలోచనల ప్రకారం మనం పోతే ఈ లోకంలో విలువగా మనం బ్రతకలేం. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకొని ఆలోచన చేయాలా. ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది మనిషికి. ఏది మంచి ఏది చెడు అని తెలుసు. చెడు మంచి తెలుసుకున్న మనిషి ఇతరుల గుర్తింపు కోసం, ఇతరుల దృష్టిలో పడాలని సత్యాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లే. కానీ ఈరోజు చాలామంది సత్యాన్ని తాకట్టు పెడుతున్నారు. పేతురుతో అన్నారు, గట్టిగా చెప్పారు, నీవు యేసయ్య గురించి ప్రకటించేదానికి వీళ్ళే, యేసయ్య నామంలో అద్భుతాలు చేసేదానికి వీళ్ళే అంటే ఆయన అంటాడు, దేవుని మాట వినేదానికంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అంటాడు. సౌలు అంటాడు, పౌలుగా మారిన వ్యక్తి అంటాడు, ఇదిగో నేను మనుషులను సంతోషపెడితే దేవుణ్ణి సంతోషపెట్టలేని అంటున్నాడు. ఈ రోజున మనుషులు సంతోషపెట్టే క్రైస్తవులు ఎక్కువైపోయారు, దేవుని సంతోషపెట్టేవారు తక్కువైపోయారు. కారణం ఒకటే, మనుషుల అంగీకారానికి జీవిస్తున్నారు. 4వ విషయాన్ని చెప్తాను. మాటలను తక్కువగా మార్చుకున్నప్పుడు. ఏంటి? మాటలని
తక్కువగా మార్చుకున్నప్పుడు, అంటే అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు, నిరుత్సాహపు మాటలు మాట్లాడినప్పుడు, ఇవన్నీ మన గౌరవాన్ని నెమ్మదిగా చంపేస్తాయి. మాటల్ని తక్కువగా చేస్తే, అంటే అబద్ధాలు, అసభ్యకరమైన మాటలు, అవిశ్వాసపు మాటలు. మీరు ఆలోచన చేయండి, ఎవరి దగ్గరికని మీరు వెళ్ళారనుకోండి, వారు అబద్ధాలు చెప్తా ఉన్నారు పదే పదే, మీ దృష్టిలో వారికి ఎలాగుంటుంది స్థానం? ఎలాగుంటుంది? విలువ ఉంటుందా? లేదా బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి ఒకటేమని, వారి దగ్గరికి ఎలా అనిపిస్తుందా? కాకపోతే ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఈ సోషల్ మీడియా, ఈ ఇంటర్నెట్ వచ్చేసరికి ఆ బూతులు మాట్లాడడంలో కూడా స్టైలు. అట్లా మాట్లాడితే చాలామందికి ఎలాగుందంటే అవి వినాలనిపిస్తుంది, ఇంకా ఆ బూతి మాట వినాలనిపిస్తుంది. అదొక ఆలోచన. ఎప్పుడు నిరుత్సాహపు మాటలు. ఇప్పుడు నువ్వు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చెందాలనుకుంటున్నానంటే, అబ్బా అది జరగదురా, అది వల్ల కాదురా, ఇది లాభం లేదురా అని ఊరు చెప్తాను అనుకోండి, కొన్ని రోజులు పోతే మీరు ఇంకా అతనికి ఏం చెప్పరు. ఎందుకంటే అతను నిన్ను ఒకటేమని నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు, ఒకటేమని కించపరుస్తున్నాడు, కాబట్టి ఇంకా అతనికి ఏం చెప్పాలనిపించదు. ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనం ఎలాగుండాలి తెలుసా? విశ్వాసపు బలముతో ఉండాలి. హల్లెలూయా. ఏదైనా జరుగుతుంది, దేవుడు సాధ్యం చేస్తాడు అన్నట్లుగా ఉండాలి. అప్పుడు నీ జీవితానికి విలువ కలుగుతుంది. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అనే ఆలోచన నీకు ఉండాలి. అసభ్యకరమైన మాటలు నీ దరికి, నీ పెదాల దగ్గరికి రాకూడదు. అవి నేను దరి చేరనివ్వకూడదు. ఈరోజున అలాంటి పరిస్థితులు నిన్ను విలువలేని వ్యక్తిగా చేస్తున్నాయి. 5వ విషయాన్ని చెప్తున్నాను, చెడు సహవాసాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు. 5వ విషయం ఏంటి? చెడు సహవాసాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు. బైబిల్లో ఉన్న మాట, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎవరైతే దుష్ట సాంగత్యం, చెడు సహవాసముతో సహవాసులుగా ఉండటకు ప్రయత్నిస్తారో వారి మంచితనం విలువ పోయేదానికి అవకాశం. మొదట మీకు ఒక మాట చెప్పా, సంతపేటలో వజ్రాలు అమ్మితే ఎందుకు నమ్మలేదు? సంతపేటలో వజ్రాలు మోపి రాశిగా పోసి ఇదిగో నిజమైన వజ్రం అంటే చాలామంది దాన్ని ఏమనుకున్నారు, ఇవి నిజమైన వజ్రాలు కాదు. అవే వజ్రాలు తీసుకెళ్ళి ఒక మంచి జ్యువెలరీ షాప్లో పెట్టి అమ్మితే అవి నిజమైన వజ్రాలు అనుకుంటున్నారు. అలాగే నువ్వు వజ్రానివే, కానీ దుష్ట సాంగత్యంలో ఉన్నప్పుడు, చెడు సహవాసంతో ఉన్నప్పుడు నీ విలువ నీ గౌరవం పోయేదానికి అవకాశం ఉంది. నీ మంచితనం కూడా కనిపించనివ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంది. వారి అలవాట్లను నేర్చుకునేదానికి అవకాశం ఉంది. వారితో పాటు నువ్వు కూడా చెడిపోయేదానికి అవకాశం ఉంది. నీకు నా మంచి గుణం అంతా కూడా చెడు గుణంగా మార్చబడేదానికి అవకాశం ఉంది. 6వ విషయాన్ని చెప్తున్నాను, పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేసినప్పుడు. ఏందంట? పశ్చాత్తాపం ఆలస్యం. చూడండి, బాగా చదవండి. కీర్తన 32:3, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అని మాట్లాడుతున్నాడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంటే బత్షెబాతో పాపం చేసిన తర్వాత, నాతాను ప్రవక్త ద్వారా మందలించబడిన తర్వాత 2 కీర్తనలు ఉన్నాయి. ఒకటి 32వ కీర్తన, రెండవది 51వ కీర్తన. 51వ కీర్తన ఏంటంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తనలో ఏం చేస్తాడు? పశ్చాత్తాపంతో. 32వ కీర్తనలో ఈయన ఎలాగుంటాడంటే పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేస్తాడు. అంటే మీకు అర్థమయ్యేట్లు చెప్తాను. ఎలాగుంటుందంటే, తప్పు తెలుసు కానీ మార్చుకోకపోతే లోపల నుంచే మనిషి కూలిపోతాడు. అంటే ఈయన పరిస్థితి ఎలాగుందంటే, హృదయంలో తప్పేంటో తెలుసు కానీ దాన్ని సరిదిద్దుకోలేకపోతున్నాడు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ అనుభవంలో ఉన్నప్పుడు ఈ దావీదు యొక్క విలువ ఎలాగైపోతుందంటే తగ్గిపోయేదానికి, క్షీణించిపోయేదానికి కారణం. అందుకే సామెతలో ఉన్నమాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు.
ఏంటంట? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడంట. ఈరోజున చాలామంది మనుషుల్లో ఉన్న ఆ పొరపాట్లను నిర్లక్ష్యం చేసి అలాగే ఉంచుకుంటూ ఉన్నారు. ఒకసారి మీకు ఒక విషయం చెప్పాను. ఒక టీచరు పిల్లల్ని తీసుకెళ్ళింది ఆ పెరడ్లోకి, గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ మొక్కలు నాటబడి ఉంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో వేయబడిన చెట్లు ఉన్నాయి. ఈ మొక్కను పెరకండి అని చెప్పి అప్పుడే ఒక వారం క్రితం వేసిన మొక్కను పెరకమంటే ఒక పిల్లోడు వచ్చి యాక్టివ్గా ఆ మొక్కను పెరికేశాడు. ఆ తర్వాత 1 నెల దగ్గరికి వెళ్ళాడు, మొక్క దగ్గరికి వచ్చారు, దాన్ని కూడా బెరకమని చెప్పింది మేడం, పెరికేశాడు. 3 నెలల మొక్క ఉంది, దాన్ని బెరకమంటే దాన్ని బెరికేశాడు. 6 నెలల నుంచి మొక్క ఉంది, దాన్ని బెరకమంటే కొంచెం కష్టమైనా దాన్ని కూడా బెరికేశాడు. సంవత్సరం ఉంది, 2-3 కలిసి కూడా బెరికేశారు. ఒక 2-3 సంవత్సరాల మొక్క ఉంది, దాని దగ్గరకు వచ్చి దాన్ని బెరకమంటే ట్రై చేయకుండా దాన్ని చూసి నేను దీన్ని పెరకలేము, తీయలేమన్నాడు. అప్పుడు మేడం చెప్పింది ఆ పిల్లోడితోటి, అక్కడ ఉన్న వాళ్ళందరితోటి, మన జీవితం కూడా ఇలాగే, మనకు తెలిసిన వెంటనే దాన్ని తీసేసుకోవడం సులభం, తాత్కాలికమైన సంతోషం కోసం, సుఖం కోసం పెంచి పోషిస్తే దాన్ని తీయడం నీ వల్ల కాదని చెప్పింది. ఈరోజున మీతో చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేస్తారో, అంటే పశ్చాత్తాపడకుండా హృదయంలో వారి తప్పు తెలిసిన, హృదయంలో వారి పొరపాటు తెలిసిన ఆలస్యం చేస్తూ పోతారో, దావీదుకి కలిగిన అనుభవం ఎముకలు క్షీణించిపోయే అనుభవం. లోపలనే మదన పడిపోతూ ఉండడం, బయటికేమో బాగా గంభీరంగా కనిపిస్తారు, లోపల ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు వారి తప్పేందో, తీసుకోవాలని ఆశ ఉంది కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. ఈరోజు చాలామంది ఆలస్యం చేసి అనుభవం కలిగి ఉన్నారు క్రైస్తవులు. జాగ్రత్త, విలువ అనేది పోతుంది. నువ్వు ఆలస్యం చేసే కొలది నీ రక్షణ అనేది కోల్పోతావు. తిరిగి ఒకరోజు దాన్ని పొందుకోవాలన్నా కూడా నీకు అది కుదరదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు, నువ్వు మర్చిపోయావేమో, నువ్వు మర్చిపోయావేమో, నువ్వు తక్కువ స్థానంలో ఉండేదానికి ఇష్టపడుతున్నావేమో. రెండవది. మూడవ మాట, మనుషుల అంగీకారానికి జీవిస్తున్నావేమో. నాలుగవది, మాటలను తక్కువగా మార్చుకుంటున్నావేమో. ఐదవది, చెడు సహవాసాన్ని ఎంపిక చేస్తున్నావేమో. ఆరవది, పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేస్తున్నావేమో. చివరిగా 7వ మాట చూడండి, దేవుని సన్నిధిని విడిచినప్పుడు విలువ పోద్ది. ఏందంట? దేవుని సన్నిధిని విడిచినప్పుడు. చివరిగా ముగించేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. వినండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే ఆ తీగకు అంటు కట్టబడి ఉంటారో, అర్థమైందా? ఎవరైతే ఆ ద్రాక్షావల్లికి అంటు కట్టబడి ఉంటారో వారు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. చాలా స్పష్టంగా ఉన్నమాట. ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. వినండి దేవుని మాటలు నా ప్రియమైన సంగమా. మనిషికి విలువ పోయిందంటే దేవుడు తీసేశాడని కాదు, మనిషే వదిలేశాడు. వజ్రం మురికిలో పడితే దాని విలువ తగ్గలేదు కానీ కనిపించకుండా పోయింది అని అర్థం. ఏంది? వజ్రం మురికిలో పడితే దానికి విలువ లేదని అర్థం కాదు, ఏమైంది? కనిపించకుండా పోయింది. అలాగే మనిషి లేదా క్రైస్తవుడు దేవునికి దూరం అయిపోతే విలువ లేదని కాదు, కనిపించకుండా పోయాడు. తమను తాము మర్చిపోయి బ్రతికినప్పుడు విలువ లేదని కాదు, అప్పుడు కూడా కనిపించకుండా పోయారు. వారిని వారు తక్కువ స్థానంలో పెట్టుకున్నప్పుడు, మనుషుల అంగీకారానికి జీవించినప్పుడు, మాటలను తక్కువగా చేసుకున్నప్పుడు, చెడు సహవాసాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు మనుషుల యొక్క విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అవునా కాదా? మీరే చెప్పాలి. ఈరోజున మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? నువ్వు మర్చిపోయే పరిస్థితి ఉందా? కన్ను మిన్నుగా ఆనకుండా జీవిస్తున్నావా?
ఈరోజున ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నేను ఎవరో గుర్తుపెట్టుకుంటాను, తక్కువ స్థలంలో ఉండను, చెడు సహవాసం వదిలేస్తాను, దేవుని సన్నిధిలో నిలబడతాను. అప్పుడు నా విలువను లోకం కాదు, దేవుడే ప్రకటిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టండి, హల్లెలూయా. నీ విలువను ప్రకటించాల్సింది, నీ మహిమను ప్రకటించాల్సింది లోకం కాదు, దేవుడే. నీ పేరును విస్తరింపజేయాల్సింది, నీ పేరు ప్రఖ్యాతులను ఆశ్చర్యకరంగా మార్చబడాల్సింది దేవుడే. ఎందుకంటే మనిషి నిన్ను పొగుడుతాడు, మరలా నిన్ను దూషిస్తాడు. మనిషి అసూయతో నిన్ను గణపరుస్తాడు, కానీ దేవుడు తన బిడ్డగా నిన్ను స్వీకరించి గణపరుస్తాడు. ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడిన మాటను ఒకసారి ఒక ప్రశ్న వేసుకోవాలి. అవును కదా, ఎందుకు నేను విలువ కోల్పోతున్నాను, ఎందుకు విలువగా బ్రతకలేకపోతున్నానంటే 7 పాయింట్లు చెప్పా. మీకు ఒకవేళ గుర్తులేవేమో, మర్చిపోయారేమో, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. మొదటిది ఏంటంటే చూడండి, మొదటి పాయింట్, తమను తాము ఎవరో మర్చిపోయినప్పుడు విలువగా మనం బ్రతకలేం, ఒకటి. రెండోది, తక్కువ స్థలంలో తాను ఉండాలనుకున్నప్పుడు, తక్కువ స్థానంలో అంటే చెడు అలవాట్లలో, పాపంలో ఉండాలనుకున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉండాలని ఒప్పుకున్నప్పుడు వారికి విలువ ఉండదు. మూడవది, మనుషుల అంగీకారానికి జీవించినప్పుడు. ఏంటి? మనుషుల అంగీకారానికి జీవించినప్పుడు. మూడవదిగా, మాటలను తక్కువగా మార్చుకున్నప్పుడు, అంటే అబద్ధాలు చెప్పడం కావచ్చు, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం కావచ్చు, నిరుత్సాహంగా మనం ప్రవర్తించడం కావచ్చు. ఐదవది, చెడు సహవాసాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు. ఆరవది, పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేసినప్పుడు. ఏడవది, దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడు. ఈ 7 విషయాల్లో మనం కానీ ఏ విషయాల్లో తప్పిపోయినా మన విలువ క్షీణించిపోద్ది. మనకేం కాదు, మన ప్రాణానికి ఏం కాదు, కానీ మనకున్న ఆ గౌరవం, విలువ అనేది ఉండదు. సమాజంలో నీవు నివసిస్తున్న గ్రామంలో, లేదా నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర నీకు గౌరవం ఉండాలంటే నువ్వెవరో నీకు గుర్తుండాలా? అసలు నీ యొక్క స్థానం ఏంటో నీకు తెలియాలా? తండ్రి స్థానం, తల్లి స్థానం ఏంటో నీకు తెలియాలా? ఒక బాబాయిగా, ఒక పెదనాన్నగా ఎలాగుండాలో నీకు తెలియాలా? ఒక గ్రామంలో పెద్దగా ఎలా వ్యవహరించాలో నీకు తెలియాలా? సమాజంలో ఎలా ముందుకు కొనసాగాలని నీకు నీవే ఏంటో తెలియనప్పుడు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన నేను ఎలా చేస్తుందంటే విలువ లేని వ్యక్తిగా చేస్తుంది. ఈరోజున సంఘంలో ప్రభువు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో నీకు తెలియాలి. దేవుడు ఎందుకు నేను పిలిచాడో నీకు అర్థం కావాలి. దేవుడు ఎందుకు నేను ఏర్పరచుకున్నాడో నువ్వు గుర్తెరగాలి. తెలుసుకోకుండా బ్రతుకుతే నువ్వు చెడు సహవాసంలోకి వెళ్ళడం, నీ మాటలను తక్కువ చేసుకోవడం, తక్కువ స్థానంలో ఉండుటకు నిన్ను నువ్వు ఒప్పుకోవడం, చెడు సహవాసాన్ని ఎంపిక చేసుకోవడం, పశ్చాత్తాపం దేవుడు కలిగిస్తున్న దాన్ని ఆలస్యం చేసుకోవడం, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం, ఇవన్నీ నీ జీవితాన్ని విలువ లేకుండా చేస్తాయి. నీ కుటుంబాన్ని శాపకరంగా మారుస్తాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏదైనా నీ హృదయంలో ఉంటే నాతో కలిసి ప్రార్థన చేయద్దండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభించండి. మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప